అనకాపల్లిలో వినాయకుడి పేరుతో కూటమి నేతలు దందా చేస్తున్నారు. భక్తి ముసుగులో భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు పచ్చ నేతలు. సర్వదర్శనానికి 25 రూపాయలు, ప్రత్యేక దర్శనానికి 108 రూపాయలు, హోమం పేరుతో 300 రూపాయలు అంటూ స్టాల్స్ పెట్టి మరీ కలెక్షన్స్ వసూలు చేస్తున్నారు. దర్శనం కోసం ఎటువంటి నగదు వసూలు చేయొద్దని ఎస్పీ ఆదేశించినప్పటికీ ఎంపీ సీఎం రమేష్ అండదండలతో కూటమి నేతలు పోలీసుల ఆదేశాలను సైతం లెక్క చేయటం లేదు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, అనకాపల్లిలో వినాయకుని పేరుతో కూటమి నేతలు దందా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? అరుణ, అనకాపల్లిలో 120 అడుగులకు పైగా భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ గణపతిని దర్శించుకోవాలంటే కప్పం కట్టాల్సిందే, డబ్బులు చెల్లించే గణపతి దర్శనం చేసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ప్రత్యేకమైనటువంటి దర్శనాలతో పాటు పూజలు, హోమాలు ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రత్యేక పూజలకు కూడా దాదాపు 300 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నట్టుగా స్థానికుల నుంచి మనకు సమాచారం అందుతుంది. ఇదంతా కూడా కూటమి నేతల అండదండలతోనే జరుగుతుంది. అలాగే అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ వద్ద నుంచి కూడా భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పోలీసుల ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీ అండదండలతో ఈ వ్యవహారం అంతా నడుస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారు. వినాయక చవితి రోజు మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా వసూళ్ల పర్వం అనేది కొనసాగుతుంది. కనీసం ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చి దర్శించుకోవాలన్నా గానీ వారంతా కూడా టికెట్ తీసుకుంటేనే లోపలికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రత్యేక పూజలు కానీ లేకపోతే విఐపి దర్శనం కావాలంటే ఇంకొంత ఎక్కువ చెల్లించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు వినాయక చవితి మండపాలకు అనుమతి ఇచ్చినటువంటి క్రమంలోనే ముందుగానే వారందరికీ కూడా కొన్ని షరతులు పెట్టడం జరిగింది. ఎక్కడ డబ్బులు వసూలు చేయకూడదు, టికెట్లు పెట్టకూడదని పోలీసు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఎంపీ అండదండలతో అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు పూర్తిగా భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా దోచుకుంటున్నటువంటి వ్యవహారమే నడుస్తోంది. ఎంతమంది రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా టికెట్ అనేది నిలుపుదల చేయకపోవడం, పోలీసులు చెప్పినప్పటికీ కూడా యథేచ్ఛగా భక్తి ముసుగులో వసూళ్లకు పాల్పడడం అనేది అందరినీ కూడా విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూస్తే ఎప్పటికైనా వసూళ్లు ఆపాలి, ఉచిత దర్శనం, సర్వదర్శనం కల్పించాలని స్థానికంగా ఉండేటువంటి భక్తులంతా పెద్ద ఎత్తున కోరుతున్నారు. అయినప్పటికీ కూడా వసూళ్ల పర్వం అనేది కొనసాగుతూనే ఉంది. ఎప్పటికైనా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆ టికెట్ రేట్ అయితే ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి, టికెట్ రద్దు చేసి ఫ్రీ దర్శనం కల్పించాలని కోరుతున్నటువంటి పరిస్థితి.